విద్యా ఆధ్యాత్మిక పీఠం పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వం చేత ప్రజల చేత అనేక మన్ననలు పొందినటువంటి సద్గురు మానవతామూర్తి శ్రీ ఉమర్ అలీ షా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. राजा राम पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सम्मति दे भगवान। ईश्वर अल्लाह तेरो नाम, सबको सम्मति दे भगवान। మహాత్మా గాంధీ మహనీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ ప్రార్థన ఆణిముత్యం జాతి రత్నం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వర తత్వం అనే సిద్ధాంతాలతో లక్షలాది మందిని మనీషులుగా, లోకోత్తరులుగా తీర్చిదిద్దిన ఋషి పొంగవులు శ్రీ 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 ఉమర్ అలీ షా గురువర్యులు 2012వ సంవత్సరములో యుగాంతము అన్న ఆనాటి కొంతమంది జ్యోతిష్ శాస్త్రజ్ఞులు, పత్రికలు, వార్తా సంస్థల గందరగోళ అక్షరాలను, ఆర్భాటాలను పూజ్య గురువర్యులు ఖండించి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే కాలానికి యుగాంతం అన్నది ఉండదని, కాలం భగవంతుని స్వరూపమని, భగవంతునికి అంతం లేదని, కాలచక్రంలో వత్సరాలు వస్తూ ఉండటాయి, పోతూ ఉంటాయి అని మానవ సమాజానికి ధైర్యాన్ని, దైవ సత్యాన్ని, కాల గమనాన్ని తెలియజెప్పి సమాజానికి ధైర్యాన్ని నూరు పోసిన క్రాంతదర్శులు శ్రీవారు. సమాజ కళ్యాణ కాంక్షితులు పూజ్యశ్రీ గురువర్యులు. వారి పితామహులు, పరబ్రహ్మ స్వరూపులు మొహియుద్దీన్ బాద్షా వారి స్మారకములుగా హోమియో వైద్య కేంద్రాలను నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమం ద్వారా పర్యావరణ హిత కాముకులుగా లక్షలాది మొక్కలను నాటింపజేసిన దార్శనికులు శ్రీ ఉమర్ అలీ షా గురువర్యులు. బెస్ట్ సిటిజన్ అవార్డు లాంటివి వారి సేవకు దిక్సూచికలు మాత్రమే. ప్రతి సంవత్సరం మార్చి మొదటి సోమవారం నాడు తురిలో జరుగు శ్రీ గురుదేవుల నిర్వహణలో జరుగు సర్వమత సమ్మేళనము అజ్ఞాన తిమిరాంధులైన మానవాళిని మాధవ చైతన్యులుగా చేయు దివ్య భవ్య తేజోమయ విరాజితము కమనీయ కాంతి ప్రకాశము. వారి తల్లిదండ్రులుగా శ్రీ మొహియుద్దీన్ బాషా, శ్రీమతి ఫాతిమా జహారా బేగంలను ఈ సమయంలో వారికి ఎంతైనా కృతజ్ఞతలు తెలపవలసి ఉన్నది. నమాతు పరం దైవం. తల్లిదండ్రులు మించిన దైవాలున్నారా? ఆ తల్లిదండ్రులు ప్రసాదించిన మన గురువర్యులు అనుమూల వెంకటేశ్వర్లు గారికి స్వామివారిచే సిరు సత్కారం అందుకోవలసిందిగా కోరుతున్నాం. చాలా మాస్టర్ చక్కగా ఉన్నట్టుగా చాలా చక్కగా పరిచయం చేసి ఈరోజు చరిత్ర ఉన్నంతకాలం, ఈ మహంకాళమ్మ పందిరి ఉన్నంతకాలం మర్చిపోలేనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి రోజుగా వాళ్ళు చెప్పుకోవాలి. 550 సంవత్సరాల పోరాట ఫలితం రామ జన్మభూమి. బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా మధ్యాహ్నం 12:29 యావత్ భారతదేశం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా
ఎంతో పండగ చేసుకునే ఈ రోజున స్వామి యొక్క మంచి మాటలు మనం వినగలిగే అదృష్టం కలగడం, ఈ అమ్మవారు జరిగే 44వ సంవత్సరం ఉత్సవాల్లో ఇటువంటి రోజు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఈ రోజుని కేటాయించినందుకు, ఎంచేతనంటే చాలా పవిత్రమైన రోజు. భారతదేశం, ప్రపంచం కూడా హిందువులు ఉన్నంతకాలం మర్చిపోలేనటువంటి ఈ 22వ తేదీ జనవరి 22, 2024వ తేదీని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈరోజు మనందరం ఈ మహానుభావుని దర్శించుకోవడం, ఆయన మాటలు వినే అదృష్టం కూడా మనకు కలిగింది. ఆయన స్వామి తమ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ దేవి మహంకాళమ్మ వారి 44వ మహాజాతరోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మిక సదస్సులో ఈ కార్యక్రమాలను ఎంతో దిగ్విజయంగా 44 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఇగ్గిన నాగబాబు గారికి, వారి బృందానికి నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు తెలియజేస్తూ, ఇక మున్ముందు కూడా ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా, ఘనంగా ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూ ఎన్నో సత్కార్యక్రమాలు సమాజానికి అందించాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తాడేపల్లిగూడెం వాస్తవ్యులు మహాశైలందరికీ, అతిథులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు నా యొక్క శుభ ఆశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు మనకు పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినం, శుభదినం, పవిత్రమైనటువంటి కాలము. ఈ కాలము దైవ సంకల్పము. ముందుగా ఈ కార్యక్రమానికి 20వ తారీఖున వస్తే బాగుంటుందండి అని చెప్పి ఏకింగ్ నాగబాబు గారు తెలియజేయడం జరిగింది. కాదండి, నాకు 22వ తారీఖునే ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంటుంది, నేను అవకాశం ఆ విధంగా ఉంది నాకు అని చెప్పి వారికి తెలియజేశాను. మరి ఇక్కడ కాలం నిర్ణయింపబడి ఈ రోజున ఈ సంకల్పాన్ని పరమ పవిత్రమైనటువంటి శ్రీరాములు వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క ఆశీస్సులు ఈరోజు ఈ కాలంలో ప్రసాదింపబడ్డాయి కనుక మనంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశం కాబడినాము మహంకాళమ్మ వారి యొక్క ఆశీస్సులతో. మరి భారతదేశం ఎప్పటి నుండో 500 సంవత్సరాలు పైబడి శ్రీరాముల వారి యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆలయాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయడంలో ఎంతో ఘనంగా కృషి చేసినటువంటి మరి మన ప్రధానమంత్రి గారు ఇతోధికమైనటువంటి కృషి వల్ల ఈ రోజున ఈ చరిత్రాత్మకమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ కాలంలో మరి అయోధ్యలో శ్రీరాములు వారి యొక్క ప్రతిష్ఠ జరిగి బాలరామునిగా ఒక చక్కని ఆశీర్వాదం భారతదేశానికి, ప్రపంచం నలుమూలల ఆ ఆశీస్సులు పొంది తరించే గొప్ప అవకాశం మనందరికీ కూడా ప్రసాదింపబడింది. భరతుడు పరిపాలించినటువంటి భరతఖండము శ్రీరాముల వారు జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి జన్మభూమి భారతదేశము. అంచేత మనం భారతదేశంలో మనం పుట్టాము అన్నట్లయితే అది పరమ పవిత్రమైనటువంటి ఒక గొప్ప ఆశీస్సు ఉండబట్టి మనం ఈ పుణ్యభూమిలో పుట్టి ఉన్నాము అనేటువంటి భావన మనందరం కూడా భారతీయుడిగా మనందరం కూడా గర్వపడవలసినటువంటి అంశము. మరి ఈ విధంగా ఒక పవిత్రమైనటువంటి జన్మకు కారకులైనటువంటి వారు తల్లిదండ్రులు. తల్లి తండ్రికి మించిన దైవం లేదు అనేటువంటి నానుడి మనందరికీ తెలిసిందే. అంచేత మొట్టమొదటి గురువు మనందరికీ తల్లి. తల్లి తదుపరి తండ్రి. ఆ తండ్రి తదుపరి మనం విద్యాబుద్ధులు నేర్పి మనకు ఒక చక్కని జీవన సంస్కారాన్ని ప్రసాదించి తరింపచేసేటువంటి వారు విద్యాగురువు. ఆ విద్యాగురువు మన యొక్క జీవన తత్వాన్ని ఒక సవ్య దిశలో పయనింపజేస్తూ మన జీవితాన్ని ఒక సంస్కారాన్ని ప్రసాదించి
తరింపజేసేటువంటి మార్గాన్ని, ఇహాన్ని పరాన్ని అనుసంధానం చేస్తూ ఒక చక్కని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మన మనసులో ఏర్పరిచేటువంటి స్థితి శక్తిని కలిగించేటువంటి వారు ఆధ్యాత్మిక గురువులు అని చెప్పబడుతున్నారు. అంటే ఈ నలుగురు మన జీవన తత్వంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు: తల్లి, తండ్రి, విద్యా గురువు, ఆధ్యాత్మిక గురువు. ఈ విధంగా ఈ నలుగురు మన జీవిత మార్గానికి ఆదర్శమూర్తులు. ఈ నలుగురి యొక్క ఆశీస్సుల చేత మన యొక్క జీవిత సౌధాన్ని మనం నిర్మించుకుని అందులో మనం చక్కని జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక తాత్విక బాటలో మనం ప్రయాణం సాగించినట్లయితే మన జీవన విధానం అంతా కూడా సుఖమయం కాబడేటువంటి అవకాశం మనందరికీ ప్రసాదింపబడుతుంది. మరి శ్రీరాములు వారి యొక్క అవతారి యొక్క జీవన చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే 14 సంవత్సరాలు వనవాసం నెపముతో శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అనేటువంటి విధానంలో శిష్టుల్ని రక్షించి శిష్టుల్ని రక్షణ కల్పించి దుష్టుల్ని శిక్షించడం అనేటువంటిది ఈ మహోన్నతమైనటువంటి యజ్ఞాన్ని ఆయన 14 సంవత్సరాలు వనవాసంతో ప్రారంభింపజేసి మానవాళిలో జీవన సంస్కారంలో ఒక గొప్ప విలువలను మనం ప్రసాదింపజేసినటువంటి మానవ రూపంలో ఉండేటువంటి అవతార స్వరూపైనటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క దివ్య జీవన తత్వాన్ని మనం మన యొక్క దైనందిన జీవన విధానంతో అలవర్చుకోగలిగినట్లయితే మనకు వచ్చేటువంటి కష్ట నష్టాలు, లాభాలు, సుఖాలు, నష్టాలు ఇత్యాది విషయాలన్నీ కూడా ఏ విధంగా మన యొక్క జీవన తత్వంలో సవరించుకొని మనం ప్రయాణం సాగించవచ్చు అనేటువంటి జీవన విధానం మనం అలవర్చుకోగలిగినట్లయితే మనలో ఒక చక్కని జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం యొక్క విలువలు మనందరిలో ఏర్పడతాయి. అంచేత ఈనాటి సమాజంలో చూస్తున్నాం మనం ప్రతి చోట అలజడి, అశాంతి, ఆందోళన, ఒత్తిడి, ఉద్రేకాలు, క్షణికావేశాలుతో అనేక రకాలైనటువంటి దృష్టాంతాలు మనం సమాజంలో చూస్తున్నాం. మనం భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తిని మనం జ్ఞాన సంపత్తి చేత, ఆధ్యాత్మిక తత్వం చేత సద్వినియోగపరుచుకోగలిగినట్లయితే మనలో ఒక ఉత్కృష్టమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి మనందరిలో కూడా దాగి ఉన్నది. ఆ శక్తిని మనం వెలికి తీయలేకపోతున్నాం, పొందలేకపోతున్నాం. కారణం భౌతిక పరమైనటువంటి అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి లక్షణాలు మన మనసుని ఉద్రేకింపజేస్తున్నాయి, క్షణికావేశానికి గురి చేస్తున్నాయి. తద్వారా మానసిక ఉద్రేకాలు, శారీరక ఉద్రేకాలు ఏర్పడి మనం ఆ క్షణికావేశాల్లో అనేక రకాలైనటువంటి దుష్టత్వ కార్యక్రమాలు నిర్వహించి మనం శిక్షలు అనుభవించి సమస్యలకు కారణం కాబడి తీవ్రమైనటువంటి సంక్షోభాల్లో మనం సృష్టించుకొని మనగా మన జీవితాన్ని నష్టపరుచుకుంటూ జీవితంలో కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, అలజడి, అశాంతి, ఒత్తిడి, ఆందోళన ఇత్యాది విషయాలన్నీ ఏర్పరచుకుని మనం మానసిక ఉద్రేకానికి, శారీరక ఉద్రేకానికి గురి కాబడి మనం అంతరించిపోతూ సమాజంలో కూడా నష్టాన్ని, సంక్షోభాన్ని కలిగిస్తూ మనం తీవ్రమైనటువంటి బాధలకు గురి కాబడుతున్నాం. ఈ అన్ని విషయాలు మనం విశ్లేషించుకున్నట్లయితే ఏది మూలము అనేది, ఈ కష్టాలకు, బాధలకు, నష్టాలకు, దుఃఖాలకు మూలం ఏది అని విశ్లేషించుకున్నట్లయితే మన మానసికంగా మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి లక్షణాలు. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు ఈ 6 అంతర్గత శత్రువులు మానసిక ఉద్రేకానికి, శారీరక ఉద్రేకానికి కారణం కాబట్టి సమాజంలో ఒక దుష్టత్వపరమైనటువంటి జీవిగా మన యొక్క ప్రయాణం సాగించి మనలో రాక్షసత్వాన్ని ప్రేరేపింపజేసి మనలో ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని అర్థం కాకుండా ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం మనసులో కలిగించకుండా మనం నష్టపరిచి మనం దైవత్వం వైపు వెళ్లకుండా రాక్షసత్వంగా మన మనసుని మార్చేయడం చేత మనం జీవితాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు మనం ఏర్పరచుకుంటున్నాం. అంచేత జీవితం యొక్క అర్థాన్ని
పరమార్థాన్ని పరిణామ రూపంలో పొంది తరింపజేసేటువంటి గొప్ప తాత్విక జీవన మార్గాన్ని తెలియజేసినటువంటి మహాస్వరూపి భగవత్ స్వరూపి అవతారి శ్రీరామచంద్రమూర్తి వారు. మరి వారి జీవన తత్వంలో వారు అనుభవించినటువంటి ఆయా విషయాలు మన రామాయణంలో మనం చదువుతున్నప్పుడు అనేక ఘట్టాల్లో ఒక మానవుడిగా ఉంటూ ఆ మానవ దేహంలో వచ్చేటువంటి అంతర్గత స్వరూపమైనటువంటి విషయాలు భౌతిక విధానంలో వచ్చేటువంటి విషయాలతో అన్వయింపజేస్తూ ఈ యొక్క జీవన తత్వం మానవుడు ఏ విధంగా సాగించాలి అనేటువంటి ఒక చక్కని సందేశాన్ని రామాయణంలో మనకు ప్రసాదింపబడింది. అంచేత దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించడం అనేటువంటి గొప్ప యజ్ఞం ఈ 14 సంవత్సరాల వనవాసకాలంలో వారు మనకు ప్రసాదించినటువంటి తత్వము. అంచేత ఆ యొక్క తాత్విక జీవన తత్వాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో అలవర్చుకుంటే ఎన్నో సమస్యలు నష్టాలు బాధలు దుఃఖాలని మనం తొలగించుకోవచ్చు. ఎప్పుడూ కూడా మన మనసు అలజడి చెందుతూ ఉంటుంది. ఇక్కడ మనం ప్రసంగం వింటుంటాం, మన మనసు మరొక చోట ఉంటుంది, మన శరీరం ఇక్కడ ఈ ఉపన్యాసం వినేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంటుంది. అంచేత శరీర తత్వాన్ని మానసిక తత్వాన్ని రెండింటిని అనుసంధానం చేయగలిగినట్లయితే అది గొప్ప సాధన అని చెప్పబడుతుంది. అంచేత శరీరం మనస్సు ఈ రెండింటి గురించి మనం ఈ తాత్వికమైనటువంటి జీవన తత్వం ద్వారా అర్థం కాబడేటువంటి అవకాశం మనం పొందవచ్చు. అంచేత మనస్సుని ఆధారంగా చేసుకునే శరీరతత్వం ఉంటుంది. ఈ రెండిటికి మించి ఉన్నటువంటిదే ఆత్మతత్వము. ఆ ఆత్మతత్వము ముక్తికి మార్గము అనేటువంటి విషయాన్ని అనేక తాత్వికులు యోగులు జ్ఞానులు అవతారులు ప్రసాదించినటువంటి అంశము. అంచేత మనం శరీరతత్వం గురించి మనకు తెలుస్తుంది, మానసిక తత్వం గురించి మనకు తెలియబడినటువంటి విషయం ఏది అన్నప్పుడు ఆత్మ. అంచే తెలియబడినటువంటి ఆత్మ అది ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయంగా మనం ప్రశ్నించుకున్నట్లయితే ఆత్మ అనేటువంటి స్వరూపం చైతన్యవంతమైనటువంటి స్థితి కలిగినటువంటిదే ఆత్మస్వరూపము. ఆ చైతన్యవంతమైనటువంటి స్థితి మన శరీర తత్వానికి శక్తిని మనుగడ రూపంలో కలిగిస్తుంది. మన మానసిక తత్వానికి శక్తిని చైతన్యవంతమైనటువంటి శక్తిని మనస్సుకు కలిగిస్తుంది. అంచేత చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం శరీర తత్వంలోనూ మానసిక తత్వంలోనూ ఆవహింపబడి ఉండుట చేత అది అభౌతికం నుండి భౌతికంగా ఉంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి నిర్ణయింపబడుతుంది. అంచేత చైతన్య శక్తి మన శరీర తత్వానికి ఉండడం చేత మనం మనుగడలో ఆయా కార్యకలాపాలన్నీ మనం సాగించగలుగుతున్నాం. అదేవిధంగా చైతన్య శక్తి మనసుకు కలిగి ఉండడం చేత మనం ఆలోచన స్వరూపమైనటువంటి జ్ఞానశక్తి చేత అనేక కార్యకలాపాలు మనం సాగించగలుగుతున్నాం మానసిక తత్వం ద్వారా. అంచేత మానసిక తత్వం యందు శారీరక తత్వం యందు చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగినటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపము. అంచేత అభౌతికమైనటువంటి ఆత్మస్వరూపం శరీర తత్వం యందు మానసిక తత్వం యందు అంతర్లీనంగా ఆయా కార్యకలాపాలు సాగిస్తున్నందున ఆత్మ యొక్క అభౌతికమైనటువంటి శక్తి భౌతిక విధానంలో ఒక చైతన్యవంతమైనటువంటి శక్తి స్థితిగా ఉన్నది అనేటువంటి విషయం మనకి ఇక్కడ వ్యక్తం కాబడుతుంది. అంచేత మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏది అన్నప్పుడు మానవ స్వరూపము అన్నప్పుడు శరీరతత్వము మానసిక తత్వము ఆత్మతత్వము ఈ 3 తత్వాల యొక్క కలయికే మానవ స్వరూపము. అంచేత ఈ మానవ స్వరూపంలో ఉండేటువంటి 3 తత్వాలకు 3 సాధనలు అవసరము. శరీర తత్వానికి మంత్ర సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన మెడిటేషన్. బాడీ మైండ్ సోల్ అని 3 విషయాలు మానవ రూపంగా మానవ జన్మలో తెలియబడేటువంటి అంశాలు. అంచేత ఈ 3 రూపాలకు 3 సాధనలు ద్వారా మంత్ర సాధన శరీర తత్వానికి ప్రసాదింపబడుట చేత అది భుక్తి మార్గంలో మనుగడ సాగిస్తూ మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా తృప్తిని పొంది తరించేటువంటి విషయంగా తెలియబడుతూ
ఆత్మతత్వానికి ధ్యాన సాధన ద్వారా ముక్తిని పొంది తరించే మార్గము తెలియబడుతుంది. అంచేత శరీరతత్వానికి ముక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి. భుక్తి, తృప్తి, ముక్తి ఈ మూడు సాధనల ద్వారా మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఈ 3 సాధనలు 3 తత్వాలకు, శరీర తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి ఈ 3 తత్వాల యొక్క రూపంగా ఉన్నటువంటి మానవ జన్మకు ఈ త్రయీ సాధన ప్రతిరోజు మనం కొద్ది సమయాన్ని మన యొక్క దినచర్యలో వెచ్చించగలిగినట్లయితే మన దినచర్యకు ఎంతో లాభము సమకూర్చబడుతుంది. శరీర తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి ఈ 3 సాధనలు మనం ఆచరించేటువంటి విధానంలో మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. ఆ యొక్క ఆసక్తి, ఆ యొక్క సాధన యందు మనం మనసుని అందులో దృష్టి సారించలేకపోతున్నాం. అందుచేత మన యొక్క దినచర్యలో వచ్చేటువంటి అరిషడ్వర్గ ప్రభావ ప్రేరితమైనటువంటి లక్షణాలు మానసిక ఉద్రేకాలకు, శారీరక ఉద్రేకాలకు గురి కాబడినప్పుడు మనం వాటిని తట్టుకోలేక కొన్ని సమయాల్లో స్వామి భగవంతుడా ఈ జన్మ ఎందుకు ఇచ్చావు అని భగవంతుడు ప్రశ్నిస్తుంటాం. ఈ బాధలు తట్టుకోలేక కొన్ని సమయాల్లో మనం ఈ శరీరాన్ని త్యజించాలనేటువంటి భావంలోకి వెళ్ళిపోతుంటాం, వైరాగ్యంలోకి వెళ్ళిపోతుంటాం, విరక్తి కలుగుతుంటుంది, జీవితం చాలించాలనేటువంటి దశలకు మారిపోతూ ఉంటాం. అంచేత మనం చూస్తున్నాం చాలా ఈనాటి కాలంలో ఎక్కువ మంది క్షణికావేశంలో ఉద్రేకానికి గురి కాబడి ఆత్మహత్యలు చేసుకోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. మన ఎంతోమంది పిల్లలు పోటీతత్వాన్ని తట్టుకోలేక, అదేవిధంగా సంసారంలో భార్యాభర్తల మధ్య చిన్న తగాదా క్షణికావేశంలో అది ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి అది ఆత్మహత్యలకు కూడా కొన్ని సమయాల్లో దారితీస్తుంది. కొన్ని సమయాల్లో విడాకుల రూపంలో ఎవరికి వారు విడిపోయి ఎన్నో మనస్పర్ధలు ఏర్పరచుకుని మానసిక ఉద్రేకాలకు, అలజడులకు మనం గురి కాబడుతున్నాం. అంటే అక్కడ మనం సహనం కోల్పోతున్నాం. క్షణికావేశం చేత మానసిక ఉద్రేకాలు, శారీరక ఉద్రేకాలు మనకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తున్నాయి, కోపాన్ని కలిగిస్తున్నాయి. మనలో అనేక రకాలైనటువంటి శారీరక జీవ రసాయన మార్పులు మనలో ఏర్పడి అవి మనసుని ఉద్రేకపరుస్తున్నాయి. అంచేత మనం ఆ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు మనం గురి కాబడుతున్నాం. ఇవన్నీ దేనివల్ల ఏర్పడ్డాయి ఒక్కసారి మనం విశ్లేషించుకున్నట్లయితే భౌతికపరమైనటువంటి చిన్న విషయాలు మనసుని ఉద్రేకపరచడం, సహనం కోల్పోవటం, అరిషడ్వర్గాలు ఉద్రేకింపబడడం, తద్వారా అలజడి, అశాంతికి ఒత్తిడి మనలో ఏర్పడడం, ఆ సమయంలో ఆలోచన కోల్పోవడం, విరక్తి ఏర్పడడం, వైరాగ్యం ఏర్పడడం, తద్వారా మనం ఆ సమయంలో ఆ యొక్క జీవితాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులకు మనమే కారణం కాబడుతున్నాం. అంటే ఆ సమయంలో మనం కొద్దిపాటి సహనంతో ఆలోచన జ్ఞానతత్వంగా మార్చుకుని ఆ జ్ఞానతత్వం ఆధ్యాత్మిక పరంగా ప్రయాణం సాగించినట్లయితే ఈ జీవితం పరమార్థాన్ని తెలుసుకోవడానికి వచ్చింది. ఈ జీవితం భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితం. ఒకసారి ఈ జీవితం మనకు ప్రసాదింపబడింది అన్నట్లయితే దాన్ని సార్థక్యం చేసుకోవాలి. ఆ జీవితం యొక్క అర్థాన్ని, అంటే మన యొక్క దినచర్యలో చేసేటువంటి అనేక కార్యకలాపాలతో మన జీవితం ముడిపడి ఉన్నది. ఆ జీవితాన్ని మనం అర్థం చేసుకొని అందులో ఉండేటువంటి ఆ పరమార్థాన్ని మనం తెలుసుకొని గ్రహించగలిగినట్లయితే మన జీవితం యొక్క అర్థం, పరమార్థం పరిణామ రూపంలో అది ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆ యొక్క సంస్కారం మనం మనసులో ఏర్పరచుకోగలిగినట్లయితే మనం ఈ జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని సంసార పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, అనారోగ్య పరంగా వచ్చేటువంటి ఎన్నో విషయాలను మనం మనసుని సంస్కరించుకోవడం చేత మనం అనేక సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. భగవంతుడు మనకు అమోఘమైనటువంటి మేధాశక్తి ఇచ్చాడు. ఆ మేధాశక్తిలో మనం 10% లోపులోనే ఆ మేధాశక్తిని ఉపయోగిస్తున్నాం తప్ప 90% మేధాశక్తిని మనం వినియోగించుకోలేకపోతున్నాం.
అంచేత ఆ 90% మేధాశక్తిని మనం వినియోగించుకుంటూ ఆ 10%లో వచ్చేటువంటి మేధాశక్తి ఒక సవ్య దిశలో పయనింపజేసుకోవాలి అన్నట్లయితే మనకు ఒక ఆధ్యాత్మిక సంపద అవసరము, ఆధ్యాత్మిక సంస్కారము మనకు అవసరము. అంచేత ఆధ్యాత్మిక సంస్కారాన్ని మన మనసు అలవరుచుకోగలిగినట్లయితే మన యొక్క జీవన విధానం ఎంతో ఆహ్లాదంగా, సంతోషంగా, ఆనందంగా మనం గడిపేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కష్టాన్ని కూడా సుఖంగా మార్చుకోవచ్చు, నష్టాన్ని కూడా లాభంగా మార్చుకునేటువంటి పరిస్థితులు కాలానుగుణ్యంగా మనం ఏర్పరచుకునే అవకాశం మనకు కలుగుతుంది. తద్వారా ఒత్తిడి, అశాంతి, అలజడి మనకు తొలగిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఆచరించగలిగినట్లయితే పోటీతత్వంలో మనం ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎన్నో రకాలైనటువంటి ఆందోళన, ఒత్తిడి ఏర్పడుతుంటుంది, అలజడి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా సంసారపరంగా, అదేవిధంగా వృత్తిపరంగా ఎన్నో రకాలైనటువంటి విషయాలు అందరికీ ఆయా వారి యొక్క అవసరాన్ని, వారి యొక్క వృత్తుల్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. అంచేత అన్నిటి యందు కూడా మనం ముఖ్యంగా ఆచరించవలసింది సహనము, ఆలోచన, తాత్విక ఆలోచన. ఈ రెండు మన చెంతన ఉన్నట్లయితే మనం ఎన్నో విజయాలు సాధించవచ్చు. పోటీతత్వంలో ఎన్నో వచ్చేటువంటి అవరోధాన్ని, ఆటంకాన్ని అన్నిటినీ కూడా మనం అధిగమించవచ్చు. అంచేత ఆ స్థాయి మనసుకి అలవర్చుకునేటువంటి స్థితి మనం ఏర్పరచుకోవాలి అన్నట్లయితే మనం కొద్దిపాటి సాధన శరీరానికి, మనసుకి, ఆత్మకు ఏర్పరచుకునేటువంటి త్రయీ సాధన అనేటువంటి ఒక గొప్ప సాధనని మనం ప్రతిరోజు సుమారు ఒక 30 నిమిషాల పాటు ఆచరించగలిగినట్లయితే వాటి యొక్క సత్ఫలితాలు మన జీవన తత్వంలో, భౌతిక దినచర్యలో ఎంతో ఉపయోగాన్ని కలిగించి, లాభాన్ని కలిగించి, మనకున్న ఆ సమయంలో మనం కష్టాల్లో ఉన్నా, అనారోగ్యాల్లో ఉన్నా, ఆర్థిక బాధల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, ఆ దినచర్యలో మనకు మానసికమైనటువంటి శక్తి అంటే మనోశక్తి, మనోధైర్యము, మనో సంకల్పము, ఈ మూడు మన మనసుకి ఏర్పరచుకోగలిగినట్లయితే తద్వారా శరీరం కూడా దృఢంగా ఉంటుంది. అనారోగ్యపరమైనటువంటి వాతావరణం ఏది ఏర్పడకుండా శారీరకంగా దృఢంగా ఉండేటువంటి స్థితిని కలిగిస్తుంది. మనం చేసేటువంటి కార్యకలాపాల యందు కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత కలిగేటట్లు చేస్తుంది. తద్వారా మానసిక తత్వం, శారీరక తత్వం రెండు అనుసంధానం కాబట్టి చేత మన జీవన విధానంలో వచ్చేటువంటి అవరోధాన్ని, ఆటంకాల్ని, సమస్యలన్నిటినీ కూడా తట్టుకొని నిలబడి మనం ఆ రోజు జీవితం అంతా సుఖమయం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ సుఖాలు, ఆరోగ్యాలు, ఆనందాలు ఇవన్నీ కూడా ఈ లక్షణాలు, మానవ జీవన తత్వంలో ఉండేటువంటి లక్షణాలు. కాబట్టి మనం ఏది కోరుకుంటాం? కొన్నిటినే కోరుకుంటున్నాం. సుఖాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని ఇవే కోరుకుంటాం తప్ప నష్టం, దుఃఖం, బాధ ఈ విషయాలు కూడా మనం కోరుకోము. కానీ ఈ లక్షణాలన్నీ మన అందరికీ ఉంటాయి. అంచేత ఎవరికి మినహాయింపు ఉండదు. అంచేత ఈ యొక్క విషయంలో మనం కోరుకున్నటువంటి విషయాలు మన యొక్క జీవన విధానంలో సంస్కరింపబడాలి అన్నట్లయితే మనకు కావలసినటువంటిది ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞాన సంపద. అది సద్గురువులను ఆశ్రయించడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మనకి లభిస్తుంది. ఆ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద చేత మన మనస్సుని సంస్కరించుకోవడం ద్వారా మనకు మానసిక శక్తి అంటే మనోశక్తి, మనోసంకల్పం, మనోధైర్యం మనలో ఏర్పడి మన జీవన విధానం ఒక సవ్య దిశలో పయనించేటువంటి స్థితి మనందరిలో ఏర్పడుతుంది. అప్పుడు అరిషడ్వర్గ ప్రభావ ప్రేరితమైనటువంటి మానసిక క్షానికావేశంలో కలిగేటువంటి ఉద్రేకాలను నివారించుకుని మనం జీవితాన్ని ఒక సవ్య దిశలో పయనించేటువంటి స్థితిని, జీవితం యొక్క పరమార్థాన్ని మనం గ్రహిస్తూ మనుగడ రూపంలో ఈ అవరోధాన్ని, ఆటంకాల్ని సంస్కరించుకుంటూ ఒక చక్కని జీవన ప్రయాణం సాగించే అవకాశం కలుగుతుంది. తద్వారా మనకి ఏది ఏర్పడుతుంది మనలో అన్నప్పుడు సహనం ఏర్పడుతుంది.
ఆ సహనం చక్కని ఆలోచన శక్తిని మనలో కలిగిస్తుంది. ఈ రెండు మన చెంతను ఉన్నప్పుడు మనం ఎన్నో సమస్యల్ని, అవరోధాలని, ఆటంకాల్ని మనం అధిగమించేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనం సాధారణంగా మనం ఏం ఆలోచిస్తుంటాం, ఈ కష్టాలన్నీ నాకే ఉన్నాయి అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. ఈ కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు మనకన్నా కింది జీవరాశిని మనం చూసినట్లయితే వాటిలో కూడా ఈ అన్ని కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ వాటికి ఉన్నాయి. అవి మోగ రూపంలో భగవంతుని, మోగ భాషలో భగవంతుని ఆశిస్తుంటాయి. మనం ఈ భగవంతుడిని మనం ఈ మా భాష్య రూపంలో భగవంతుడిని మనం అర్థిస్తూ ఉంటాం. ఈ విధంగా మనం ఆ భగవంతుడిని అర్థించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనం పొంది తరించడం ద్వారా ఈ కష్టం, ఈ బాధ, నష్టం, దుఃఖం తొలగిపోతుంది అనేటువంటి ఒక భక్తిభావం, ఒక విశ్వాసం, ఒక లక్ష్యం మనలో ఏర్పరచుకొని ఆ జ్ఞాన భాషలో మనం ఆ భగవంతుడిని అర్థిస్తూ ఉంటాం. ఆ భగవంతుడు మన మొర ఆలకించి మనకు మన యొక్క భక్తిని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆ భగవంతుని యందు మనకు ఉన్నటువంటి లక్ష్యాన్ని బట్టి ఆ భగవంతుడు మనకి ఆశీస్సుని అభౌతికంగా మనలో ప్రసాదింపచేస్తారు. ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఆశీస్సు చేత మనకున్నటువంటి కష్టం, నష్టం, దుఃఖం, బాధ, అనారోగ్యం తొలగిపోవడం చేత మనకు ఒక చక్కని గురి ఆ భగవంతుని యందు ఏర్పరచుకుని మన యొక్క జీవన విధానంలో ఆ భగవత్ తత్వాన్ని మనం పొంది తరించాలి, మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి, కష్టాల్ని, నష్టాల్ని, దుఃఖాల్ని, మన అవరోధాల్ని తొలగించుకునేటువంటి స్థితిని మనం పొందాలి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక భావన మనలో కలుగుతుంది. ఆ ఆధ్యాత్మిక భావన అది ఆధ్యాత్మిక తపనగా మారుతుంది. ఆ ఆధ్యాత్మిక తపన అది ఒక తపస్సుగా మారుతుంది. ఆ తపస్సు మనలో నిరంతరం మనసులో ఏర్పడేటువంటి అలజడిని, క్షోభల్ని, బాధల్ని, నష్టాల్ని, కష్టాల్ని, అలజడిని, ఒత్తిడిని తొలగిస్తూ, ఉద్రేకాల్ని తొలగిస్తూ మానసిక ప్రశాంతత మనలో కలిగేటట్లు చేస్తుంది. అప్పుడు మనలో మానసిక ప్రశాంతత చేత సహనం ఏర్పడుతుంది. ఆ సహనం చేత గొప్ప తాత్విక ఆలోచన ఏర్పడుతుంది. ఆ తాత్విక ఆలోచన చేత మన జీవన విధానంలో ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి అవరోధాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, సునామీలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, మానసికంగా ఏది వచ్చినప్పటికీ కూడా మనం చలించకుండా, ప్రభావితం కాకుండా ఒక స్థాయిగా ఆలోచించేటువంటి ఒక గొప్ప శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ శక్తి మనకు చక్కని జీవన మార్గాన్ని, భౌతిక మార్గాన్ని, అభౌతికమైనటువంటి భగవతత్వాన్ని పొంది తరించేటువంటి స్థితిని మనలో కలిగిస్తుంది. అప్పుడు మనం భౌతిక జీవన విధానంలో ఒక చక్కని ఆదర్శవంతమైనటువంటి మనుగడ సాగిస్తూ, అభౌతికమైనటువంటి విధానంలో పరమార్థాన్ని జీవితం యొక్క అర్థంలో మనం తెలుసుకొని మనం చక్కని జీవన దిశను ఏర్పరచుకొని మన జీవన విధానంలో ఒక చక్కని ఆధ్యాత్మిక బాటను మనం ఏర్పరచుకోగలుగుతున్నాం అన్నట్లయితే మనకు ఆధ్యాత్మిక తత్వము ఒక దిక్సూచి, మన జీవన తత్వానికి దిక్సూచి అన్నప్పుడు జీవిత నౌకకు, ఈ జీవిత సాగరంలో ఒడ్డుకు, ఈహము అనేటువంటి ఈ ఒడ్డు నుండి పరము అనేటువంటి ఒడ్డుకి చేరడానికి ఒక చక్కని దిక్సూచి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. అంచేత ఈనాటి సమాజంలో, ఈనాటి యువతలో కానీ మానవ సమాజంలో సంసారపరమైనటువంటి ప్రయాణంలో, సామాజికమైనటువంటి ప్రయాణంలో, లౌకికమైనటువంటి విధానంలో మనం ఆధ్యాత్మిక తత్వాన్ని కోల్పోవడం చేత, ఆధ్యాత్మిక తత్వం పొందలేకపోవడం చేత, మనం ఆ దిక్సూచి మనలో లేకపోవడం చేత మన జీవిత నౌక ఈ జీవిత సాగరంలో ఏర్పడేటువంటి తుఫానులకు, సునామీలకు, ఒడిదుడుకులకు, ఒత్తిళ్లకు అన్నిటికీ గురి కాబడి ఈ జీవిత నౌక సవ్య దిశను కోల్పోయి అపసవ్య దిశలో ఆధ్యాత్మిక దిక్సూచి లేకపోవడం చేత ఎటువైపు ప్రయాణం చేస్తుంది, ఎక్కడ ఈ నౌక ఈ మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయంగా మన యొక్క జీవన నౌక ప్రశ్నార్థకంగా మారిపోతుంది జీవిత సాగరంలో. అంచేత మన ఈ జీవిత సాగరంలో మనందరం ప్రయాణం చేస్తున్నాం. మన ఈ జీవిత నౌకను ఇహము అనేటువంటి ఈ ఒడ్డు, భౌతికంగా ఉండేటువంటి ఈ ఒడ్డు నుండి పరము అనేటువంటి ఆ ఒడ్డుకు చేరే వరకు
మన ప్రయాణం ఒక చక్కని దశ నిర్ణయించుకుంటూ మనం ప్రయాణం చేయడానికి ఆధ్యాత్మిక దిక్సూచి మనందరికీ అవసరము. ఉదాహరణకు చూడండి, సముద్రంలో ప్రయాణం చేసేటువంటి నౌకకు ఆధారము దిక్సూచి. ఆ దిక్సూచి ఉంటే ఏ ఒడ్డుకి ఏ ఎటుపక్క వెళ్ళగలిగినట్లయితే ఆ భూప్రాంతాన్ని మనం చేరుకోవచ్చు అనేటువంటి విషయం అంతా కూడా ఆ దిక్సూచిపై ఆధారపడి ఆ నౌక ఆ సముద్రంలో ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన జీవిత నౌకకు కూడా ఆధ్యాత్మిక దిక్సూచి అనేటువంటిది ఎంతో అవసరము. అంచేత మన యొక్క పురాణ గాథల్లో, ఇతిహాసాల్లో, అనేక మత ధర్మాల్లో కూడా అవతార రూపంలో, ప్రవక్తల రూపంలో ఋషులు, యోగులు, తాత్వికులు, జ్ఞానులు ఒక ఆధ్యాత్మిక సంపదను మనకు ప్రసాదించారు. ఆ ఆధ్యాత్మిక సంపదను మనం పొంది తరింప చేసుకోగలిగినట్లయితే, మనం ఆ యొక్క ఆధ్యాత్మిక దిక్సూచిని మనం ఏర్పరచుకోగలిగినట్లయితే మన జీవిత నౌక కూడా సవ్య దిశలో పయనించేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. అటువంటి చక్కని ఒక జీవిత నౌక ఈ ఇహం అనేటువంటి ఒడ్డు నుండి పరం అనేటువంటి ఒడ్డుకి అది ఏ విధంగా చేరాలి, ఏ విధంగా చేరేటువంటి అవకాశం ఈ యొక్క జీవిత నౌకకు ప్రసాదింపబడి ఉన్నది అనేటువంటి విషయాలు చక్కగా రామాయణంలో శ్రీరాముల వారి యొక్క జీవన తత్వంలో ఎన్నో విషయాలను మనకు తెలియజేశారు. ఎన్నో మహత్తరమైనటువంటి అంశాలను మానవ రూపానికి, మానవ స్వరూపిగా ఉంటూ, మానవాళిలో ఉంటూ, మానవ విధానంలో అవి ఏ విధంగా ఆచరించవచ్చు, ఏ విధంగా తరించవచ్చు, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మన యొక్క మానసిక తత్వాన్ని, శారీరక తత్వంలో ఉండేటువంటి మార్పులు ఏ విధంగా మనం పొందవచ్చు అనేటువంటి అనేక విషయాలను, ఘట్టాలను అనుభవ రూపంలో, రామాయణం రూపంలో మనకు ప్రసాదించారు. మరి ఆ రామాయణం గ్రంథం మనం చదువుతున్నట్లయితే, శ్రీరాముల వారి యొక్క జీవిత చరిత్ర మనం చదువుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. మనకున్నటువంటి కష్టము ఆ రాముల వారి యొక్క కాలంలో ఆయన అనుభవించినటువంటి అంశాన్ని తీసుకొని మనం విశ్లేషించుకున్నట్లయితే మనకున్నటువంటిది చిన్న రేణువు లాంటి కష్టం. మరి దానితో విశ్లేషించుకున్నట్లయితే అప్పుడు మనకు అనిపిస్తుంది, మనకి ఈ కష్టం పెద్ద కష్టం కాదు, ఆ భగవంతుడు అవతారి ఆయన ఆ సమయంలో చూపెట్టినట్టు ఆ బాటలో మనం కూడా కొద్దిపాటి ప్రయత్నం చేసి ఆ బాటను చేరుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు కూడా చక్కని లాభం పొందవచ్చేమో, ఫలితం కలుగుతుందేమో అనేటువంటి ఆధ్యాత్మిక తపన, అది తపస్సుగా మార్చుకొని మనం ఆ బాటలో మనం వారి వలె కొంత ప్రయాణం సాగిస్తే మనలో ఎంతో మార్పు వస్తుంది. మనం కూడా ఋషి కాబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మానవుడిగా జీవించాలి, మానవుడు దానవుడిగా మారకూడదు. అందుచేత ఈ పీఠం యొక్క తత్వం మానవత్వమే మతము, మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అని చెప్తుంది ఈ పీఠం యొక్క తత్వము. అంచేత సూఫీ ఆర్ష తత్వాల యొక్క కలయిక మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అంచేత మనందరిలో ఉన్నటువంటి మానవత్వమే దైవత్వము. ఆ దైవత్వాన్ని మనం పొందాలి అన్నట్లయితే భౌతికంగా మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించాలి. ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించగలిగినప్పుడు మనలో దైవత్వం తెలియబడుతుంది. ఆ దైవత్వాన్ని మనం దర్శించినప్పుడే మనలో బ్రహ్మస్వరూపం తెలియబడుతుంది. ఆ బ్రహ్మస్వరూపమే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితిని అని చెప్పగలుగుతున్నాడు. మరి ఆ స్థితికి రావడానికి ముందు ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థితికి రావటానికి ముందు అయమాత్మ అనేటువంటి స్థితికి రావటానికి ముందు తత్వమసి. అంచేత మన వేదాల్లో చెప్పబడ్డాయి, తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అని చివరిగా మనం ఆ స్థితికి చేరుకుంటున్నాం. మన మేడ ఎక్కాలి అన్నప్పుడు 1వ మెట్టు నుండి 18వ మెట్టు వరకు మనం ప్రయాణం సాగిస్తేనే ఆ పై మెట్టుకి అధిరోహించిన తర్వాత ఆ మేడ ఎక్కగలుగుతున్నాం. అదేవిధంగా తత్వమసి అనేటువంటి ఆ స్థితి నుండి అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థాయిగా మనం పరిణామం చెందగలిగినట్లయితేనే మనలో దైవత్వాన్ని మనం దర్శించవచ్చు. అంచేత మనలో ఉన్నటువంటిది దైవాణువు. ఈ దైవాణువు అనేక వేల కోట్ల
అణువుల యొక్క నిర్మాణంతో శరీర తత్వంగాను, మానసిక తత్వంగాను, ఆత్మతత్వంగాను మానవ స్వరూపంలో విస్తరింపబడి ఉంది. అంచెల మూలం ఏది? దైవాణువు. ఆ దైవాణువు యొక్క ఏర్పడడానికి కారణము భగవత్ స్వరూపం, ఆ తల్లిదండ్రుల ద్వారా మనకు ప్రసాదింపబడినటువంటి ఈ జన్మలో ఈ యొక్క జీవన తత్వంలో నిక్షిప్తమైనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తి స్వరూపం కలిగినటువంటిది దైవాణువు. అంచేత మనం ఆ దైవత్వం మనలో ఉండబట్టి మన వేదాల్లో కూడా తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిగా మారగలిగినప్పుడు నీలో దైవత్వాన్ని దర్శించవచ్చు అని చెప్తున్నాయి. అంటే నేను బ్రహ్మ స్వరూపిగా అయితిని అనేటువంటి స్థితికి చేరడానికి తత్వమసి అనేటువంటి స్థాయి నుండి ప్రయాణం సాగించాలి. అంటే తత్వమసి అన్నప్పుడు తత్వం అసి, అది నీవు అయితివి. ఏది నీవు అయితివి అని విశ్లేషించుకున్నప్పుడే నీలో ఒక అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉన్నది. ఆ స్థితిని మనం వెలికి తీయాలి అనేటువంటి ప్రయత్నం సాగించగలిగి అది ఆధ్యాత్మిక జ్ఞానతత్వ మార్గంలో ప్రయాణం సాగిస్తే మనలో ఉండేటువంటి ఆత్మస్వరూపం యొక్క స్థితి తెలియబడుతుంది. అదే అయమాత్మ. అయమాత్మ అనేటువంటి స్వరూపం యొక్క అంత్య పరిణామం ఏ విధంగా ఉంది? ప్రజ్ఞానం బ్రహ్మగా ఉంది. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఎవరు అని విశ్లేషించుకున్నట్లయితే నేను బ్రహ్మస్వరూపిగా అయితిని. అంటే నేను అన్నప్పుడు తనలో ఉన్నటువంటి దైవాణువు నేను అనేటువంటి స్వరూపంగా ఉంది. ఆ నేను అనేటువంటి స్వరూపం చేత బ్రహ్మస్వరూపిగా అయితిని అని చెప్పగలుగుతున్నారు. ఆ నేననేటువంటి స్వరూపం ఎలా ఉంది? ఓంకార స్వరూపంగా ఉంది. ఆ ఓంకారం ఏ విధంగా ఉంది? భౌతిక రూపంలో శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము, మూడు తత్వాల యొక్క కలయిక. ఓంకారము, అకారము, మకారము, అకార ఉకార మకారముల యొక్క కలయిక ఓంకారము. అంటే శారీరక, మానసిక, ఆత్మతత్వాల యొక్క కలయిక అకార ఉకార మకారంగా ఓంకారంగా మనలో నిక్షిప్తమైనటువంటి దైవాణువుగా నేను అనేటువంటి స్వరూపంగా తెలియబడుతుంది. కాబట్టి మనలోనే బ్రహ్మతత్వం ఉంది అనేటువంటి ఆ వేదవాంగ్మయ యొక్క అద్భుతమైనటువంటి ఆ శక్తిని మనం గ్రహించగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనందరం కూడా దర్శించేటువంటి జ్ఞాన చక్షువులు మనం పొందవచ్చు. ఆ జ్ఞాన చక్షువులు పొందడానికి మార్గదర్శకమైనటువంటి విధానం ఏది అన్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ద్వారా జ్ఞాన చక్షువులు మనం ఏర్పరచుకోవచ్చు. ఆ ఆధ్యాత్మిక జ్ఞాన చక్షువులు మనం పొందగలిగినట్లయితే మన జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామ రూపంలో పొంది ధరింపజేసుకోవడం ద్వారా మనకు ఒక చక్కని జీవన స్థితి మనలో ఏర్పడుతుంది. తద్వారా మన యొక్క జీవిత నౌక జీవిత సాగరంలో ఆధ్యాత్మిక జ్ఞాన దిక్సూచిని ఆధారంగా చేసుకుని అది ముముక్షత్వం అనే పరమార్థాన్ని ధరించే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే మన ముక్తి అవసరము ఈ మానవ జీవితానికి, మానవ జీవన తత్వానికి అని విశ్లేషించుకోగలిగినట్లయితే, ప్రశ్నించుకోగలిగినట్లయితే మనకు తెలియబడేటువంటి విషయం ఏది అన్నప్పుడు ఈ జన్మ 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. అంచేది ఈ మానవ జన్మ ఈ 84 లక్షల జీవరాశుల యొక్క వాసనలన్నీ కూడా ఈ మానవ జన్మలో ఉన్నాయి. ఆ ఆశలన్నిటినీ తొలగించుకొని ఈ జన్మ పరమార్థంగా మార్చుకోవడానికి మనం ఈ ఆత్మ ఈ 84 లక్షల జీవరాశిలో ప్రయాణం సాగించి అంత్యజన్మగా మానవ జన్మలో ఉండేటువంటి ఆత్మ అది ముముక్షత్వాన్ని పొంది ధరించాలి అనేటువంటి తపనతో ఉన్నటువంటి స్థితిని మనం తెలుసుకొని ఆ స్థితిని పొందడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపద చేత ఆ ఆత్మ పరమార్థాన్ని గ్రహించగలిగినట్లయితే అప్పుడు అది ముక్తి ముముక్షత్వాన్ని పొంది ధరించగలిగేటువంటి స్థితికి చేరుకుంటుంది. ఆ స్థితియే తనలో ఉన్నటువంటి దైవాణువుని నేను అనేటువంటి స్వరూపంగా గ్రహించేటువంటి విషయంగా తెలియబడుతుంది. ఆ స్థితిని మనం పొంది తరింపజేసుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞాన సంపద నేటి దైనందిన జీవన విధానంలో మనకి ఎంతో అవసరము. మన భౌతిక జీవితానికి, మన ముముక్షత్వాన్ని పొంది తరింపజేసుకునేటువంటి అభౌతికమైనటువంటి జీవితానికి, అంటే ఇహానికి పరానికి రెండిటికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞాన వారధి మనం ఏర్పరచుకోవాలి.
మనసుకి శరీరానికి మధ్యలో ఉండేటువంటి వారధి ఏది అన్నట్లయితే ఆధ్యాత్మిక తత్వము. అంచేత ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి వారధి మనం, ఆ బ్రిడ్జ్ మనం ఏర్పరచుకోగలిగినట్లయితే శరీరం మన మాట వింటుంది, మనస్సు మన మాట వింటుంది. అంచేత శరీరం మనస్సు రెండు మన నియంత్రణలో ఉన్నప్పుడు మన జీవితం సుఖమయం కాబడుతుంది. అప్పుడు అరిషడ్వర్గ ప్రభావ ప్రేరితమైనటువంటి లక్షణాలు మన మనసుని శరీరాన్ని ఉద్రేకపరచకుండా మన జీవితం సుఖమయం చేసుకోవచ్చు. కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు ఏదైనప్పటికీ, ఏ అవరోధాలు ఉన్నప్పటికీ కూడా మన జీవితాన్ని సవ్య దిశలో పయనించేటువంటి విషయంగాను, అనేక రకాలైనటువంటి పోటీతత్వాల్లోనూ, అనేక రకాలైనటువంటి సామాజిక, లౌకిక, సంసారపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు వాటిని అన్నిటినీ అధిగమించగలిగేటువంటి ఒక మనోశక్తి మనందరిలో ఏర్పడుతుంది. మనోసంకల్పం కలుగుతుంది, మనోధైర్యం ఏర్పడుతుంది. మనం చేయగలం, సాధించగలం, పొందగలము అనేటువంటి ఒక స్థితి ఎప్పుడైతే మనం ఏర్పడిందో మన జీవితంలో అనేక విషయాలు మనం సాధించవచ్చు. మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. అన్నీ సాధించగలడు, ఏదైనా పొందగలడు, ఏదైనా చేయగలడు. కానీ ఇక్కడ ఏంటంటే మనోశక్తి, మనోధైర్యం, మనోసంకల్పం అది చివరి వరకు ఆ గమ్యాన్ని చేరేంత వరకు మనలో ఉన్నట్లయితే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా పొందగలం. మన ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అనే ఒక తత్వం చెప్పినటువంటి విషయం. మనకు అవరోధాలు ఏర్పడుతుంటాయి, ఆటంకాలు ఏర్పడుతుంటాయి, ఫెయిల్యూర్స్ ఏర్పడుతుంటాయి. వాటన్నిటిని కూడా మనం వంగిపోకూడదు, ప్రభావితం కాకూడదు. వాటిని అధిగమించడానికి కావలసినటువంటి మార్గాలు మనం తెలుసుకుని ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నంలో మనం ఇంకా సఫలీకృతులు కావాలి. ఆ ప్రయత్నంలో ఉండేటువంటి లోపాలను మనం సవరించుకొని ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే సంసారపరంగా, సామాజిక పరంగా, పోటీతత్వంలో ఒక ఉన్నత స్థానానికి చేరాలన్నా, ఒక భగవత్ స్థాయికి చేరాలన్నా, దేనికి చేరాలన్నా కూడా ఈ యొక్క అవరోధాలే మన పరీక్ష. ఆ పరీక్ష కింద భావించి ఆ అవరోధం మనకు వచ్చింది, ఆటంకం వచ్చిందంటే ఇది భగవంతుడు మనం పరీక్షిస్తున్నాడు. కాబట్టి మన ప్రయత్నంలో లోపం ఉందేమో, దీన్ని అధిగమించడానికి కావలసినటువంటి మరికొంత గట్టి ప్రయత్నం మనం చేసి అది సాధించి ముందుకు వెళ్ళినట్లయితే మళ్ళీ మనం ఆ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అని మరొకసారి అలా ప్రయత్నం చేస్తూ పోతే చివరిగా మన గమ్యాన్ని చేరుకునేటప్పుడు ఒక చక్కని సత్ఫలితంతో మనం ఆ గమ్యం వైపు వెళ్ళగలుగుతాము. కనుక మన మనస్సే అంతటికీ మూలము. అంచేత మన మనస్సుని మనం ఆధ్యాత్మిక జ్ఞానతత్వం చేత నియంత్రించగలిగినట్లయితే మన మనస్సు చక్కని బాట ఏర్పడుతుంది, గమ్యం చేరుతుంది, సత్ఫలితాలు వస్తాయి. తద్వారా మన జీవన విధానం ఆ దిక్సూచిని ఆధారంగా చేసుకుని మన జీవితం ఒక గమ్యాన్ని చేసి పరమార్థంగా మార్చుకోగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మ మనం సార్థక్యం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు, క్షణికావేశాలకు, ఉద్రేకాలకు లోబడి మనం ఈ జీవితాన్ని చాలించినట్లయితే మనకు ఉపయోగం ఏదీ లేదు. అంచేత జీవితంలో ఎవరైతే ఈ ఆటంకాలని, అవరోధాలని, పరీక్షల్ని ఇవన్నిటిని అధిగమిస్తారో వారే ఆ గమ్యం వైపు ప్రయాణం సాగించేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి బాటను, అటువంటి మార్గాన్ని, అటువంటి తత్వాన్ని, అటువంటి ఆధ్యాత్మిక స్థితిని మనందరికీ అనుభవ రూపంలో, మానవ రూపంగా ఉంటూ అవతారి శ్రీరామచంద్రమూర్తి వారు ఒక చక్కని బాట మనకు ప్రసాదించారు. ఆ బాటలో మనం ప్రయాణం చేయడానికి మనందరం ప్రయత్నం చేయగలిగేటువంటి స్థాయి కలిగినటువంటి ఆ స్థితిని పొందడానికి మనం ప్రతిరోజు కొద్దిపాటి సమయం, సుమారు మనం 30 నిమిషాల నుంచి 1 గంట పాటు ఆ రామాయణంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు, మనకు ఉండేటువంటి ఘట్టాలు, ఆ రామాయణంలో ఉండేటువంటి ఘట్టాలు రెండింటిని మనం కంపారిజన్ చేసుకుంటే, అన్వయించుకున్నట్లయితే మన లోపాలు మనకు తెలుస్తాయి. ఆ ఘట్టాల్లో ఉండేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవడం చేత మనకు ఒక చక్కని ఆధ్యాత్మిక బాట ఏర్పడుతుంది. ఆ శ్రీరామచంద్రమూర్తి వారు అనుభవ రూపంలో ప్రసాదించినటువంటి ఆ జీవిత బాటను మనం కూడా ఆ బాటలో మనం ప్రయత్నం చేస్తే మనం ఎన్నో సత్ఫలితాలు పొంది ధరించేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఈ
పుణ్యభూమి భారతదేశము. ఈ భారతదేశంలో శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క అయోధ్యలో ఏర్పడేటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఆశీస్సు మనకి ఈ రోజునే ప్రసాదింపబడింది. మనందరం కూడా ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక గ్రంథ పఠనం వైపు దృష్టి సారించి త్రయీ సాధన ఆచరిస్తూ మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి అద్భుతమైనటువంటి స్థితి మనందరికీ ప్రసాదింపబడుతుంది. అటువంటి అవకాశాన్ని ఆశీస్సుని పొంది తరింపజేసుకోవడానికి శ్రీదేవి మహంకాళమ్మ వారి యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క కాలం ఈ రోజుని మనకి ఇక్కడ మనందరం కూడా సమావేశం కాబడుటకు ఒక చక్కని అవకాశాన్ని మనకు కలిగించింది. అటువంటి అవకాశం మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సదస్సుల ద్వారా చక్కని ఆధ్యాత్మిక సందేశాలు మన పెద్దలు, జ్ఞానులు, యోగులు వచ్చి మనం ప్రసాదిస్తున్నారు. ఆ విషయాలను మనం విని వదిలేయకుండా ఈ ప్రదేశం, ఈ ప్రాంగణం దాటిన తర్వాత ఇక్కడ విన్నాం, మనం బయటకు వెళ్ళిన తర్వాత మనం మర్చిపోవడం కాకుండా అందులో ఉండేటువంటి విషయాలు నెమరు వేసుకోవడానికి మానసికంగా నెమరు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాటి యొక్క ఫలితాలు మనందరికీ లభ్యం కాబడతాయి. ఆ విధంగా మనకి ఎగిన నాగబాబు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మనం చైతన్యపరుస్తూ మహంకాళమ్మ వారి యొక్క ఆశీస్సులు మనందరం పొంది ధరించేటువంటి అవకాశాన్ని మనందరికీ కలిగిస్తూ ఈ చక్కని సంసార జీవన వ్యవస్థలో మన ఆధ్యాత్మిక బాటతో పాటు అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ధరించేటువంటి అవకాశాన్ని మరి కలిగించినందుకు ఎగిన నాగబాబు గారికి, వారి యొక్క బృందానికి నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. భగవంతుని ఆశీస్సులతోటి, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి ఈరోజు నేను ఇందాక ముందే చెప్పినట్టుగా ప్రపంచ చరిత్రలోనే ఒక చరిత్ర కలిగినటువంటి రోజు అయితే అదే రోజున మాకు మహంకాళమ్మవారి ఉత్సవాలు ఆ రోజుల్లో జరగడం, ఈ పవిత్రమైనటువంటి రోజున ఉమర్ ఆలీషా గారు లాంటి మహానుభావుని, మహామనిషి, మానవాతీత శక్తి, అటువంటి ఆయన మంచి మాటలు వినే అదృష్టం మనకు కలగడం, సువర్ణాక్షరాలతోటి లిఖించబడేటటువంటి ఈ 22 జనవరి 2024 చాలా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఇంత సమయాన్ని మనకు కేటాయించి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మనకు కోరిన వెంటనే ఈ కార్యక్రమానికి, అమ్మవారి జాతరలో ఇటువంటి రోజున కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ ఆశీస్సులు అందించినందుకు గురువు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా దేవి మహంకాళమ్మవారి ఆలయ కమిటీ తరపున, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనందరికీ చిరపరిచితులు, మా ఉత్సవ కమిటీకి కానీ, నవోదయ ఫ్రెండ్స్కి కానీ అత్యంత ఆప్తులు, మాజీ శాసనసభ్యులు ఈల్ నాని గారు రావడం జరిగింది. వారిని వచ్చి గురువు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరొక సోదరిమణి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరుతో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సోదరిమణి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు అనే అమ్మాయి ఈరోజు 22వ తారీఖు చాలా మంచి రోజు, మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి ఆ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా శ్రీరామచంద్రుని అక్షంతలతో పాటు అయోధ్య రామాలయం ఫోటోలను కూడా ఇవ్వాలని కోరిన వెంటనే ఆవిడ ఎంతమంది వచ్చినా పర్వాలేదు అంతమందికి ఇద్దాం అన్నయ్య అని చెప్పి ఆ ఫోటోలు, అక్షంతలు కూడా ఈరోజు ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ వచ్చిన అందరూ కూడా తప్పనిసరిగా అయ్యగారి ప్రసాదంతో పాటు శ్రీరామచంద్రుని అక్షంతలు, అలాగే అయోధ్య రామాలయం యొక్క ఫోటోలు కూడా అందరూ తీసుకుని వెళ్ళవలసిందిగా గురువు గారి ఆశీస్సులు అందించడం జరుగుతుంది. అలాగే మా సోదరిమణి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు
24వ వార్షిక జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగమైనటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి 22వ తారీఖు జనవరి 2024 సంవత్సరం రామ జన్మభూమిలో శ్రీరామచంద్రుని యొక్క ఆలయ నిర్మాణం కోసం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి భారతీయులు కానీ హిందువులు కానీ అందరికీ కూడా ఈరోజు శుభపరిణామం. బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టను పూర్తి చేసుకున్న ఈరోజు 12:29 అదే రోజు మన గురువర్యులు ఎంతోమంది వేలాది మంది శిష్యులు శిష్యురాండ్రు కలిగినటువంటి నాకు చాలా ఇష్టమైనటువంటి ఉమర్ అలీ షా గారు ఇక్కడికి విచ్చేయడం, మనల్ని అందరినీ ఉద్దేశించి మన జీవన విధానంలో తెచ్చుకోవాల్సినటువంటి మార్పుల కోసం మనకి మంచి సందేశాన్ని ఆయన ఇవ్వడం చాలా అదృష్టం. నేను చాలా గ్రామాలు తిరిగినప్పుడు చాలామంది మన నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఉమర్ అలీ షా గారు శిష్యులు అని చెప్పడం జరుగుతుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వారికి శిష్యులు కలిగి ఉండడం మరి చాలా గొప్ప విషయం. ఇందాక వారు చెప్తున్నప్పుడు విషయాలన్నీ కూడా మనం గ్రహించి మన జీవితంలో ఒకవేళ ఏమైనా చిన్న మార్పులు కావాల్సి వస్తే మనం తీసుకుని ఆ మార్పుల ప్రకారం మన జీవన విధానాన్ని మార్చుకొని మనం 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందికి సేవ చేసే విధంగా మనందరం కూడా సంఘానికి, సమాజానికి ఉపయోగపడడానికి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు శ్రీరామచంద్రుని యొక్క మనం చరిత్ర అంతా కనుక చూస్తే ఏ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ ఒక పరిపాలనను, మంచి పరిపాలన కనుక అందించగలిగితే శ్రీరాముని యొక్క పరిపాలనతో పోల్చుకుంటాం మనం. ఈరోజు రామరాజ్యం కావాలని మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ రోజున మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క అమృత హస్తాలతోటి ఆ బాలరాముని యొక్క మరి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం, ఇక్కడి నుంచి ఈ దేశంలో ఎలాంటి మరి యుద్ధాలు కానీ, ఎలాంటి అసౌకర్యాలు కానీ లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి జీవన వృత్తితోటి, మంచి జీవన శైలితోటి మార్పు తెచ్చుకొని ఏదైతే గురువుగారు చెప్పారో తత్వజ్ఞానం, మతాతీత ఆధునిక మానవతా దేవాలయం, గురుగారి యొక్క పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం. ఇంతమంది, ఇన్ని వందల మంది శిష్యులు కలిగారంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ ఉన్నటువంటి వారి శిష్యుల్లో కానీ, వారి యొక్క అభిమానుల్లో కానీ, వారి జీవితాల్లో వచ్చిన మార్పు. మా వీరంపాలెంలో మా గురువుగారు ఎన్నోసార్లు గురువుగారిని అక్కడికి తీసుకురావడం, ఆయన ప్రసంగాన్ని వీరంపాలెం పీఠానికి వచ్చేటువంటి కొన్ని వేల మందికి వినిపించడం జరిగింది. మా గురువుగారు కూడా ఉమర్ అలీ షా గారు అంటే చాలా చాలా ఇష్టపడతారు. ఆయన యొక్క శిష్యులందరూ కూడా వీరిని ఎంతో అభిమానించి పూజించడం జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, రాముని యొక్క పరిపాలన గొప్పది కాబట్టి ఈ రోజు నుంచి భారతదేశంలో పవిత్రమైనటువంటి రామరాజ్యం రావాలి. సకల జనులు అంటే ఈ దేశం అనేక కులాలు మతాలతో ఉన్నటువంటి దేశం భారతదేశం. హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ ఇంకా అనేకమైనటువంటి
మతాలతో ఉన్నటువంటి దేశంలో అందరూ కూడా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా మంచి జీవితాలని కలిసిమెలిసి సహజీవనం చేస్తూ ఈ దేశంలో ఎలాంటి యుద్ధాలు ఎలాంటి పరపక్షాలు లేకుండా ఉండే విధంగా ఈ దేశం అభివృద్ధి ధ్యేయంగా మరి ఈ పనిచేసేటువంటి వ్యక్తులకు నాయకులకు మనం కూడా చేదోడు వాదోడుగా నిలబడి అందరం కలిసిమెలిసి ఉండాలని అందరికీ కూడా ప్రముఖంగా ఏంటంటే ఈ దేశంలో ఎలాంటి సమస్యలు వాటిల్లకుండా ఎలాంటి అనావృష్టిలో రాకుండా అలాగని అతివృష్టి కూడా రాకుండా ఉండే విధంగా మంచి జీవితాన్ని ప్రసాదించమని శ్రీరామచంద్రుల వారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దేవి మహంకాళ అమ్మవారి జాతర మహోత్సవాల్లో ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దైవాంశ సంభూతులు శ్రీ ఉమర్ అలీషా గారి ఆధ్యాత్మిక ప్రవచనం విని నాకు చాలా ఆనందం అనిపించింది. చాలా లోతుల్లోకి వెళ్ళి వారు మనకి చాలా విషయాలు చెప్పారు. వారు చెప్పిన విషయం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ ఇంకా బలంగా ఉండాలనేది వారి సందేశం. కుటుంబ వ్యవస్థ మన దేశ సంస్కృతిని ఇంతవరకు ఎవ్వరూ పాడు చేయలేకపోయారంటే మన అనేక దేశాల్లోని సంస్కృతిని రూపుమాపేశారు. కానీ మన భారతదేశంలోని మన సంస్కృతిని ఎవరు ఇంతవరకు రూపుమాపలేకపోయారంటే కారణం మన కుటుంబ వ్యవస్థ, మన వివాహ వ్యవస్థ. అది పటిష్టంగా ఉన్నందుకనే మన దేశం, మన సంస్కృతి మనం నిలబెట్టుకున్నాం. మన రాబోయే తరాలకు కూడా మనం అది అందివ్వాలంటే మనం ఏం చేయాలి? అనాథాశ్రమాలు లేని మన దేశం ఉండాలి. కనీసం మన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పట్టెడు మెతుకులు పెడితే చాలు. కానీ వాళ్ళు చనిపోతే మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం, బ్రతికుండగా 4 మెతుకులు పెట్టలేకపోతున్నాం. అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. కాబట్టి వారు చెప్పిన ప్రతి మాటలోనూ చాలా లోతు గాఢత ఉంది. కాబట్టి మనం వారు ఏదైతే మనకు సందేశం ఇచ్చారో దాన్ని మనందరం కూడా తూచా తప్పకుండా మనం వారు ఇక్కడ వినేసి వెళ్ళిపోవడం కాదన్నారు, మన మనసుకు హత్తుకునేలాగా వారు చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా మనం వాటిని ఆచరిద్దాం, ఆదర్శంగా తీసుకుందాం. ఉడతకున్న లక్షణం ఉన్నదంతా ఇవ్వడం అంటారు. మనం కనీసం మన రామసేతు నిర్మించినప్పుడు రాముల వారికి ఉడత ఏ రకంగా సాయం చేస్తుందో మనం చూసాం. కానీ అంత కూడా మనం చేయలేం. కనీసం కొంత భాగమైనా మనం ఉడత అంత కాకపోయినా 1000వ వంతైనా సరే మన దేశం కోసం మనం ఆలోచించాలి, దేశం కోసం మనం సేవ చేయాలి, మన కుటుంబ వ్యవస్థను మనం పటిష్టపరుచుకోవాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ, 495 సంవత్సరాల క్రితం మన రాముల వారి ఆలయాన్ని కూల్చేస్తే తవ్వకాల్లో అనేకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. మనకి పెద్ద ఆయన పరాశరన్ గారు కనీసం కోర్టులో కూడా కూర్చోకుండా ఆ సాక్ష్యాలన్నీ 26,000 కాగితాలు అందించారు కోర్టు వారికి. 26,000 కాగితాలు అందించారంటే అందుకే ఈరోజు ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేకపోయారు మన రాముల వారి ఆలయ నిర్మాణానికి. ఇప్పుడు మన బాలరాముని ఈరోజు అందరం చూసాం, మన జన్మ ధన్యమైపోయింది. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, మన పెద్దలు వారు చెప్పినటువంటి మనం ఆ సారం మనం తీసుకుని మన జీవితానికి అన్వయం చేసుకోవాలని మీ అందరినీ నేను కోరి ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ ఎగ్గిన నాగబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఒక మహత్తరమైనటువంటి మంచి రోజున మా అందరూ ఇక్కడికి సమావేశం అవడం, వారు సోదరి మనం చెప్పినట్టుగా చక్కని మాటలు మనకి చెప్పడం జరిగింది. ఆయన అది కూడా చెప్పడం జరిగింది, మనం చెప్పినని చెప్పి ఇక్కడ బాగానే వినడం, అందరూ బయటికి వెళ్ళగానే మళ్ళీ మన పనులు మనం చేసుకోవడం. అది కాకుండా నిజ జీవితంలో కూడా ఆచరణలో ఆయన ఏదైతే మనకి ప్రబోధించారో దాన్ని ఆచరణలో చేసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక మార్పులు వస్తాయని ఆయన చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా చక్కగా జరిపించిన మీ అందరికీ, అలాగే గురువు గారికి, అనుకోకుండా ముఖ్య అతిథులుగా వచ్చి స్వామివారి ఆశీస్సులు కూడా పొందినటువంటి నాని గారికి, అలాగే ఆదిలక్ష్మి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇప్పుడు హారతి కార్యక్రమం జరుగుతుంది. హారతికి అందరూ లేచి నిలబడాలి. దయచేసి అందరూ నిలబడండి. Narasimha